భైరవి సినిమా షూటింగ్ విజయవాహిని స్టూడియోస్లోనే జరిగింది. అంతకుముందు వాహిని స్టూడియోస్ అధినేతల్లో ఒకరిగా బిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సొంత తమ్ముడి విజయ అధినేతల్లో ఒకరైన బి నాగిరెడ్డి గారు. అందువల్ల విజయవాహిని స్టూడియోస్లో జరిగే షూటింగ్స్ని బిఎన్ రెడ్డి గారు కూడా చూస్తూ ఉండేవారు. విజయ వారి తొలి చిత్రం షావుకారులో ఎన్టీఆర్ గారు నటించినప్పుడే ఇంత అందమైన నటుడిని తెలుగు చిత్రసీమ ఇప్పటిదాకా చూడలేదని బిఎన్ రెడ్డి గారు భావించారు. తరువాత పాతాళ భైరవి షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గారి టీవీ శరీర సౌష్ఠవం చూశాక ఇతను అచ్చు గ్రీకు వీరుడిలా ఉన్నారని బిఎన్ రెడ్డి గారు కితాబిచ్చారు. అలా తొలిసారి ఎన్టీఆర్ గారిని గ్రీకు వీరుడు అని బిఎన్ గారు అన్నారు. మల్లేశ్వరి షూటింగ్ సమయంలోనూ రామారావు గారిని బిఎన్ గారు అలాగే పిలిచేవారు. అందులో మల్లేశ్వరి పాత్రలో జీవించిన భానుమతి గారు కూడా సరదాగా ఎన్టీఆర్ గారిని ఏమండి గ్రీకు వీరుడు గారు అంటూ ఉండేవారు. భానుమతి గారు తొలిసారి దర్శకత్వం వహిస్తూ నిర్మించి నటించిన చండీరాణి సినిమాలో హీరో కిషోర్ పాత్ర కోసం ఎన్టీఆర్ గారిని ఎంపిక చేసుకున్నారు. బిఎన్ రెడ్డి గారు గ్రీకు వీరుడని ముద్ర వేసిన ఎన్టీఆర్ గారిని భానుమతి గారు తన హీరోగా ఎంచుకోవడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. అందుకు భానుమతి గారు నా హీరో గ్రీకు వీరుడిలా ఉండాలి, అందుకే ఎన్టీఆర్ గారిని ఎంచుకున్నామని చెప్పారు. నిజానికి ఎన్టీఆర్ గారికి వ్యక్తిగతంగా తీర్చిదిద్ది చాలా విషయాలు నేర్పింది బిఎన్ రెడ్డి గారే. అంతకుముందు బిఎన్ రెడ్డి గారి సన్నిహితులను బ్రదర్ అంటూ సంబోధించేవారు. అదే తరువాత ఎన్టీఆర్ గారికి అలవాటయ్యింది. ఇక ఎన్టీఆర్ గారికి కారాకిల్లి అలవాటుండేది. దాన్ని మాన్పించింది కూడా బిఎన్ రెడ్డి గారే. చిన్నవారైనా మీరు అంటూ పిలవాలని నేర్పింది ఆయనే. ఇన్ని విధాలుగా తన మల్లీశ్వరి నాగరాజును తీర్చిదిద్దారు బిఎన్ గారు. ఆయన పిలవడం వల్లే ఎన్టీఆర్ గారికి చాలా మంది గ్రీకు వీరుడు అంటూ పిలిచేవారు. బిఎన్ రెడ్డి గారి మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు డి యోగానంద్ గారు గ్రీకు వీరుని గెటప్లోనే ఎన్టీఆర్ గారిని చూపించాలని భావించారు. ఆయన అభిలాష ఎన్టీఆర్ గారి సొంత సినిమా జయసింహతో తీరింది. అందులో ఎన్టీఆర్ గారి కాస్ట్యూమ్స్ని గ్రీకు వీరుల దుస్తుల్లాగే రూపొందించి తీశారు. ఆ సినిమా చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమవుతుంది. అందులో ఎన్టీఆర్ గారు ఓ స్టంట్ మ్యాన్తో కలిసి చేసిన రియల్ స్వాట్ ఫైట్ గురించి అప్పట్లో విశేషంగా ముచ్చటించుకున్నారు.